హలో ఫుడీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను పోహాతో అంటే అటుకులు ఉంటాయి కదా, మీడియం సైజ్ అటుకులు, ఆ అటుకులతో కట్లెట్ ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఒక కప్ రవ అండి, మేము బొంబాయి రవ అంటాము. ఒక కప్ రవాని తీసుకొని ఆ 1 కప్ రవాని ఒక బౌల్లో వేసుకోండి, పెద్ద బౌల్లో వేసుకోండి. అందులో ఒక కప్ పెరుగుని యాడ్ చేసుకొని దాన్ని బాగా కలుపుకొని స్మూత్ అయ్యేంత వరకు. ఇన్ కేస్ మీకు కర్డ్ తక్కువ పడితే వేసుకోండి, లేదు ఇంకొంచెం అలానే ఉందంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. సో కలిపి దీన్ని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలండి. ఇది నానాలన్నమాట ఒక 10 మినిట్స్. సో మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ పేపర్ అటుకులు అంటారు కదండి, అవి కానీ మీడియం సైజ్ అటుకులు కానీ ఒక కప్ తీసుకొని వాటిని ఒక 10 నిమిషాల వరకు వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని జస్ట్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. 2 తురుముకున్న క్యారెట్లు, 2 క్యారెట్లను తురుముకున్నానండి. అలానే ఒక చిన్న సైజ్ క్యాబేజ్, లేదంటే ఒక హాఫ్ క్యాబేజ్ వేసుకోండి. అలానే ఒక 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా చేసుకోండి. ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఫైనల్గా కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇందాక నానబెట్టుకున్న అటుకులని ఇలా చేత్తోనే మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందాక మనం రవ నానబెట్టుకున్నాం కదండి, ఆ నానబెట్టుకున్న రవాన్ని ఆ రవ దాంట్లోనే ఇందాక తురుము పెట్టుకున్న క్యారెట్, క్యాబేజ్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర వేసుకొని, అలానే ఇక్కడ చూపిస్తున్న చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా, చిల్లీ పౌడర్, సాల్ట్, జీరా, మీకు రుచికి తగినంత కారం, ఉప్పు వేసుకోండి. అలానే ఇందాక మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ అటుకులది వేసుకొని ఇలా చేస్తే బాగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని సైడ్ పెట్టేసుకోవాలి. ఫైనల్గా అలా కొంచెం కొత్తిమీర జల్లుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం పెనం కాచుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద తవా పెట్టుకొని ఒక 2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అంటే మనకు మరీ డీప్ ఫ్రై చేసుకుంటారండి. దీన్ని డీప్ ఫ్రై చేస్తే కొంతమంది ఎక్కువగా ఆయిల్ ఇష్టం ఉండదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా డీప్ ఫ్రై కాకుండా మరీ లో ఫ్రై కాకుండా మీడియంగా ఇలా చేసుకుంటే అంటే క్రిస్పీగా వచ్చింది అంటే ఇలా ఆయిల్ వేడెక్కగానే ఇది ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా తవా పైన మొత్తం ఇలా స్పాచులా సహాయంతో దాన్ని మొత్తం గ్రీస్ చేసుకోండి. సో ఈ ఆయిల్ మొత్తం వేడెక్కిన తర్వాత మనం ఇందాక అటుకులు ప్లస్ రవ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని మొత్తం ఇలా బాల్స్ లాగా చేసుకొని ఒక చేతి ఎంత వరకు అయితే వస్తుందో అంత, మీకు ఏ సైజు కావాలన్నా ఆ సైజ్ చేసుకోవచ్చండి. ఇలా కట్లెట్స్ రూపంలో మీరు ఒత్తుకోవాలి. మరీ చిన్నగా చేసుకోవద్దండి, మరీ లావుగా చేసుకోవద్దండి. లావుగా చేసుకుంటే లోపల ఉడకదు, మరీ చిన్నగా చేసుకుంటే ఎక్కువగా గట్టిగా వచ్చేస్తుంది అన్నమాట, తినడానికి అవ్వదు. సో ఇలా వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజులో మీరు కట్లెట్ని చేసుకొని అప్పుడప్పుడు అలా తిప్పి వేసుకుంటూ మీరు పైన కూడా కొంచెం అలా ఆయిల్ జల్లుకొని ఒక్కొక్క 2 మినిట్స్ అయిన తర్వాత తిప్పి వేసుకున్నారు అంటే కనుక మీకు చాలా క్రిస్పీగా చూడ్డానికి ఎంతో బాగుంటుందండి. ఆ రెడ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. పిల్లలకి ఇస్తే అయితే చాలా హ్యాపీగా తింటారు. దీన్ని వచ్చేసి మనం ఏదైనా పల్లీల చట్నీ కానీ ఏ చట్నీలోకైనా కానీ, ఈవెన్ చట్నీ లేకపోయినా మీరు టొమాటో కెచప్తో కూడా తినొచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇంతే అండి. మీరు ఇలా ఒక సైడ్ కాల్చిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పి వేసుకొని ఇలా ఒక 2-3 టైమ్స్ చేసుకున్నారు అంటే కనుక మనకు బాగా ఉడుకుతుంది. అది ఒకే సైడ్ పెట్టేసామంటే ఒక సైడ్ మాడిపోతుంది, సో ఇంకొక సైడ్ ఉడకదు, ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా కొంచెంగా తిప్పి వేసుకుంటున్నామంటే మనకు క్రిస్పీ వస్తుంది అనమాట. మనకు క్రిస్పీ కావాలి అంటే కనుక మనం ఇలా కొద్దిసేపు వదిలి తిప్పి వేసుకున్నాము అంటే కనుక మనకు ఎంతో క్రిస్పీగా వస్తాయి అనమాట కట్లెట్స్. ఈ కట్లెట్స్ అనేవి చాలా హెల్దీ అండి మనకు, ఎందుకంటే ఇందులో పోహా ఉంది, ఈవెన్ అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. పిల్లలు వెజిటేబుల్స్ తినరు, కర్రీస్ తినరు, అది ఇది అంటే మనం ఇలా ఈ విధంగా ఏదైనా డిఫరెంట్గా కొంచెం చేస్తామంటే కొంచెం ఇంట్రెస్ట్గా దాని మీద కెచప్ ఏమైనా డిజైన్గా చేసి కళ్ళు వేసి ఇవ్వడము, మౌత్ వేయడం, ఇలా బొమ్మలాగా చేసి ఇచ్చారంటే కనుక ఇంకొంచెం ఇంట్రెస్ట్గా చూపిస్తారనమాట స్కూల్లో బాక్స్ అని. చూడండి అది ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంతే అండి, కట్లెట్ ఇంతే రెడీ అయిపోయింది. దీన్ని చట్నీతో కానీ కెచప్తో కానీ తిన్నారంటే ఎంతో టేస్టీగా పోహా కట్లెట్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.
ఎలా ఉందో చేసుకొని తిన్నాక మీకు ఇంకా ఏవైనా నా నుండి వంటలు చూడాలి, ఎలా ఉన్నాయో ట్రై చేయాలి అనుకుంటే, ఏ కర్రీ, ఏ వెజిటబుల్‌తో, ఏ ఐటెమ్‌తో చేయాలో ఒక్కసారి అలా కమెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీతో వచ్చేస్తాను. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.